మీ దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ ఉండి ప్రతి నెల 30,000 రూపాయల రాబడి కోరుకుంటున్నారా? అందుకు మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారనుకోండి. దీనిపై నెలకు 30,000 రూపాయల రాబడి రావాలంటే కనీసం 12% వడ్డీ వచ్చే స్కీమ్లను ఎంచుకోవాలి. అయితే మీకు ఎక్కువ వయసు ఉంటే కాస్త రిస్క్ తక్కువైనా హైబ్రిడ్ ఈక్విటీ, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ కనీసం 7 ఏళ్లకు మించి పెట్టుబడి పెడితేనే మీరు ఆశించిన రాబడి వచ్చే అవకాశముంది. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో పెట్టుబడులకు అధిక రాబడి ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కువ కాలం పెట్టుబడులకే మీరు ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి. అధిక రాబడి కోసం మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కాస్త రిస్క్ కూడా ఉంటుంది. వీటిల్లో కనీసం 8 నుంచి 10 ఏళ్ల పీరియడ్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు 12 నుంచి 13% వరకు రాబడి ఆశించవచ్చు. ఉదాహరణకు మీరు 4 లక్షల రూపాయలను 10 ఏళ్ల పీరియడ్కు పెట్టుబడి పెట్టారనుకుందాం. దీనికి ఏడాదికి సగటున 13% రాబడి అంచనా వేసుకుందాం. అంటే మీకు మొత్తం 13,57,826 రూపాయలు రిటర్న్స్ వచ్చే అవకాశముంది.